హలో అండి. ఈరోజు లంచ్‌లోకి సింపుల్‌గా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. సో, దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. సో, ఇందులో మనం 1 అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10-15 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనకి టేస్ట్‌కి సరిపడంత ఉప్పు వేసుకొని అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది.